బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. గాయం కారణంగా నిన్న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఇవాళ తన యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. నేడు 16వ రోజు రోడ్ షోలు, బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. జొన్నపాడు దగ్గర జగన్ బస్సు యాత్రకు విరామం ఇస్తారు. ఆ తర్వాత గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. రాత్రి నారాయణపురంలో సీఎం జగన్ బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన యాత్ర సభ కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, ఈ రోజు గాయం తర్వాత సీఎం జగన్ అయితే మళ్ళీ బస్సు యాత్ర అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. సీఎం జగన్మోహన్ రెడ్డి గాయం తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకుని ఈ రోజు బస్సు యాత్ర తిరిగి కేసరి గ్రామం నుంచి ఆయన ప్రారంభిస్తున్నారు. కేసరపల్లి నుంచి బస్సు యాత్ర మేమంతా సిద్ధం అన్న పేరుతో ఆయన బస్సు యాత్ర ఈ రోజు కంటిన్యూ అవుతుంది. ఈ రోజు గన్నవరం, అత్కూరు, వీరవల్లి క్రాస్ మీదుగా యాత్ర అది సాగుతుంది. గుడివాడలో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా గాయం తర్వాత ప్రజల్లోకి రావడంతో ప్రజలంతా కూడా ఒక ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అందు గురించి ఫుల్ సెక్యూరిటీ కూడా ప్రతి చోట కూడా ఆయనకి ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని కూడా తెలియజేస్తున్నాయి. అలాగే ఈ రోజు నైట్ కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ మీదుగా ఇక్కడ నారాయణపురంలో ఈ రోజు నైట్ బస్ చేస్తారు. రేపు తిరిగి మళ్ళీ అటు నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు అయితే జరగనుంది రేపు. అటు నుండి అంటే ఇది భారీ బహిరంగ సభకు కూడా భీమవరం మీదుగా అంటే అటు నుంచి గణపురం అటు రూట్ మీదుగా భీమవరం ఎంటర్ ఈ భారీ ర్యాలీ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించి భారీ బహిరంగ సభ అనంతరం ఇటు నుంచే మళ్ళీ ర్యాలీగా తాడేపల్లిగూడెంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాట్లకైతే అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇప్పుడు గాయం తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సీఎం జగన్ ఏ విధంగా ఉన్నారు అన్న ఉద్యోగ భరిత వాతావరణంలోనే ప్రజలందరూ కూడా మమేకమయ్యి ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. అఖిల. ఓకే, రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.